మత్తయి సువార్త 17వ అధ్యాయము 20వ వచనంలో ఒక మాట ఉంటుంది, చదవండి. అందుకైనా మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. చాలు. ఆవగింజంత విశ్వాసం మనకు ఉంటే కొండనే చూసి సముద్రంలో పడమంటే పడుతుంది. అంటే ఆవగింజంత విశ్వాసం ఎదిగి 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 సముద్రంలో కొండనే పడేటట్లు చేస్తుంది. అంటే అంత పెద్ద సమస్య వచ్చినా అది పోద్ది. బైబిల్ గ్రంథంలో ఫస్ట్ ఆవగింజంత విశ్వాసం కలిగి తర్వాత ఆ విశ్వాసం ఎంత ఎత్తు, ఎంత వృక్షం, ఎంత అభివృద్ధి చెందిందో వాళ్ళ గురించి మనం చెప్పుకుందాం. హల్లెలూయా. లేఖనం ఏమంటున్నది అంటే విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టడుగా ఉండుట అసాధ్యం. మనందరికీ విశ్వాసం ఉండాలి. విశ్వాసం అంటే దేవుని యొద్దకు వస్తే నన్ను మారుస్తాడు, నా దురలవాట్లు చేంజ్ చేస్తాడు, నాకు అసాధ్యమైనది సాధ్యం చేసి చూపిస్తాడు, నిత్య రాజ్యాన్ని నాకు ఇస్తాడు అనే నమ్మకం ఉండాలి, అనే విశ్వాసం ఉండాలి. దేవుడు పని చేస్తాడు. అయితే ఆ విశ్వాసం కూడా నువ్వు ఆవగింజంత విశ్వాసం ఉంచు, ముందుకు నడుస్తావు అంటున్నాడు. ఆవగింజ మనందరికీ తెలుసు, తాలింపులో వేసుకుంటాం కాబట్టి. ఇత్తు చిన్నదే, చెట్టు పెద్దదే, అందుకే దానితో పోలుస్తున్నాడు దేవుడు. సరే, మరి బైబిల్ గ్రంథంలో ఈ కొంత విశ్వాసాన్ని చెట్టంత చేసుకున్న వ్యక్తులు, ఎదిగిన వ్యక్తుల గురించి చెప్తాను చక్కగా. ఈ వాక్యాన్ని బట్టి మనం కూడా ఆ రేంజ్కి ఎదిగామా, ఈ కింద ఒక విత్తనాన్ని పోలిన విశ్వాసం నుండి అంత ఎత్తుకి ఎదగలిగామా అనేది పరిశీలన చేసుకోవాలి. మొదటగా ఆదికాండం 17వ అధ్యాయము 16-17 వచనములలో ఒక మాట ఉంటుంది, చూడండి. నేనామెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగజేసేదను. నేను ఆమెను ఆశీర్వదించేదను, ఆమె జనములకు తల్లి అయ్యుండును. జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో దేవుడు ఏమంటున్నాడు? శారా వలన నీకు కుమారుణ్ణిస్తా, జనముల రాజులే ఆమెలో నుండి వస్తారు, ఆమె గొడ్రాలు కాదు అని అబ్రహాముతో చెబుతూ ఉన్నాడు. ఏ వయసులో చెబుతా ఉన్నాడు అంటే ఆయనే అంటున్నాడు. అక్కడ కింద వచ్చిన చదువు. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, 100 వానికి సంతానము కలుగున, 90 ఏళ్ల శారా కనున. అంటే వయసు ఎంత ఇద్దరికే? అమ్మగారికి 90, అయ్యగారికి 100. సరే, వయసులో ఉంటే నేను ఇస్తాను అంటే సరే, ఇప్పుడు కాకపోతే వచ్చే సంవత్సరం, ఆ పై వచ్చే సంవత్సరం అనుకోవచ్చు. శరీరం మృతతోలమైన తర్వాత, శక్తి లేని తర్వాత, గర్భం ఆ సంచి ఉడిగిపోయిన తర్వాత ఆ స్థితిలో పుడతారు అని చెప్పిన నమ్మటానికి కొంచెం కాదు, అసలు అసాధ్యం. కానీ దేవుడు ఏమంటా ఉన్నాడు అంటే నీకు ఇస్తా అంటున్నాడు అనేసరికి అబ్రహాము నవ్వు వస్తా ఉన్నది. ఏమిటి, 100 సంవత్సరాల వ్యక్తిని నాకు పిల్లాడు పుట్టడం ఏంటి, 90 సంవత్సరాల శారా కనటం ఏంటి అని
ఒక ఆశ్చర్యానికి నమ్మి నమ్మనట్లుగా షాకు గురయ్యి నవ్వుకుంటున్నాడంట. అంటే విశ్వాసం అంత ఎక్కువ లేదు ఇప్పుడు. లేకపోబట్టే నవ్వుతున్నాడు, లేకపోబట్టే ఆశ్చర్యం వ్యక్తపరుస్తూ ఉన్నాడు. అసలు మేము ఎట్లాగంటాం అంటున్నాడు. మనం కూడా కొన్ని విషయాలలో దేవుడు ఏదైనా చెబితే నమ్మలం తొందరగా, ఇది జరిగిద్దా అని. ఫర్ ఎగ్జాంపుల్, ఎలీషా ప్రవక్త అయిన ఎలీషా దినములలో షామ్రోనులో మహాఘోరమైన క్షామం వస్తుంది, కరువు. ఆ కరువు యొక్క పరిస్థితికి ఉన్న ఆహార పదార్థాలు ఎంతో రేట్లు ఎక్కువ పెరిగిపోతాయి. ఇలాంటి పరిస్థితులలో ఎలీషా ఒక ప్రవచనం చెప్తాడు. ఏంటంటే, రేపు ఈ వేళకి షామ్రోనులో తక్కువ రేటుకే ఆహారం వస్తుంది పో అంటాడు. మరి నమ్మాలా నమ్మకూడదా? రాజుగారి పక్కన వచ్చిన వ్యక్తి నమ్మడు. ఏంది, యెహోవా ఆకాశము ఆకిళ్ళు విప్పినా కానీ ఇంత కార్యం జరుగుద్దా అంటున్నాడు వాడు. నమ్మం కొన్నిసార్లు, కొన్నిసార్లు అంటే ఆవగింజంత విశ్వాసం కూడా లేదు. అదన్నా ఉంటే బాగుండేది. కానీ అబ్రహాం ఏమంటున్నాడంటే, ఏమని వ్యక్తపరుస్తా ఉన్నాడని నవ్వుతున్నాడు. మేం కానటం ఏంటి? ఎక్కడో ఒక చోట ఒక ఆవగింజంత విశ్వాసం ఉంది, ఇంకా పూర్తిగా అది ఎదగలా. నిజమే ప్రభు, నువ్వు ఇస్తావు అన్నావంటే ఇస్తావని కూడా అనలేకపోతున్నావు. అంటే విశ్వాసం అంత లేదు, చాలా కొంచెం ఉంది, ఆవగింజంతే ఉంది, అంత ఎదగలా, అంత వృద్ధి కాల. కానీ దేవుడు ఏమంటున్నాడు అంటే, అవి కొంచెం ఉంచితే అది ఎదుగుద్ది అంటున్నాడు. మన విశ్వాసం కూడా అభివృద్ధి చెందాలి, వృద్ధి చెందాలి. మన విశ్వాసం కూడా ఎప్పుడు అలాగనే ఉండకూడదు. మొదట దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత డౌట్లతో, సందేహాలతో, అల్ప విశ్వాసంతో, నమ్మనట్లుగా కొంతమంది వస్తూ ఉంటారు. ఆ తర్వాత దేవుడు కార్యాలు చేసిన తర్వాత కూడా మరలా అదే విశ్వాసం కాదు, అది ఎదగాలి, వృద్ధి పొందాలి, విశ్వాసాన్ని వృద్ధి పొందాలి, ఎదగాలి అదే. ఇప్పుడు అబ్రహాం యాక్షన్ ఎలా ఉంది, అక్కడ రియాక్షన్ ఎలా ఉంది అబ్రహాం కంటే, జరిగిద్దంటవా, ఏం గంటమైంది అంటే ఈ కార్యం జరగటం ఏంది, అసలు ఆధారం ఎవరు, ఇదివరకు చరిత్రలో లేదే, నాకు ముందున్న వాళ్ళు ఎవరు ఎట్లా అద్భుతం జరిగితే జరగలేదు అంటున్నాడు ఆయన. కాదో నేను నీకు ఇస్తా అంటున్నాడు దేవుడు. ఒక మూలని ఎక్కడో ఒక ఆవగింజంత విశ్వాసం ఉంది ఆయనకి. అన్నమాట ప్రకారము యెహోవా శారమ్మను దర్శిస్తాడు. దర్శించిన తర్వాత అబ్రహాము 100వ ఏట అన్నట్టుగానే దేవుడు మగబిడ్డనిస్తాడు. ఆ పుట్టిన మగబిడ్డకి ఇస్సాకు అని పేరు పెడతారు, నామకరణము చేస్తారు. రైట్, బాగుంది. ఇప్పటి వరకు వచ్చేసరికి ఎట్లా ఉంది అంటే, ఆవగింజంత విశ్వాసం ఉంది, ఆ విశ్వాసం ద్వారా కార్యం జరిగింది. ఇప్పుడు కార్యం జరిగిందిగా, ఎదిగే కొద్దీ ఇంకెట్లుండాలి విశ్వాసం అంటే, ఎత్తుకి ఎదిగిపోవాలి. అంటే సందేహం లేని విశ్వాసం రావాలి. అర్థమైందా? ఈసారి ఫలాన్ని జరుగుద్ది అంటే, ఈసారి ఫలాన్ని చేయమని దేవుడు అంటే ప్రశ్న రాకూడదు, ప్రశ్నార్థకం రాకూడదు, అనుమానం రాకూడదు, చేయాలి. సరే, అంత బాగానే ఉంది, బిడ్డని ఇచ్చాడు, మరి ఆ ఇంట్లో సంతోషం ఉంది, ఆనందం ఉంది. ఆ బిడ్డ పాలు మానుకున్న దినాన్ని అబ్రహాం గొప్ప విందు కూడా చేశాడు. ఒక్కడే కొడుకు, ఆయన రేంజ్కి తగ్గట్టు చేశారు. నాకు తెలిసి ఈ విందుకి పెద్దోళ్ళు వచ్చి ఉంటారు. అబ్రహాం గొప్పోడు కాబట్టి ఆయన దగ్గర రేంజ్లో చేశాడు కుమారుడికి. సరే, అంతా బాగుంది. సడన్గా ఒకరోజు యెహోవా వాక్కు, ఆదికాండం 22:2-3 వచనాలు. అప్పుడైనా నీకు
అక్కడయున్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చాలు. ఏం చేయాలి ఇప్పుడు? దేవుడు ఏమన్నా తప్పు మాట్లాడిండా, రాంగు మాట్లాడిండా, లేకపోతే ఒకటి చెప్పబోయి ఒకటి చెప్పిండా? ఏం చెబుతున్నాడు దేవుడు? ఒక పొట్టేలు తీసుకొచ్చి బలియమంటున్నాడా నా కుమారుణ్ణి? అసలు ఎందుకు ఇట్లా మాట్లాడి దేవుడు ఏమైనా కన్ఫ్యూజ్ అయ్యాడా అని అనుకోవాలా? లేక 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 బిడ్డ పుడతాడు అంటే ఈయన అప్పుడు ఆశ్చర్యం వ్యక్తపరిచాడు, నమ్మనట్టుగా పుట్టాడు. ఇప్పుడేం మాట్లాడుతున్నాడు అంటే ఆ బిడ్డనే బలియమంటున్నాడు. ఏం చేయాలి? ఎవరు అంగీకరిస్తారు అసలు? ఇది ఎవరు ఒప్పుకుంటారు? ఇది అప్పుడేమో ఇస్తాను అంటే నమ్మనాయన, ఇప్పుడు బిడ్డని బలియమంటే రియాక్షన్ ఎలా ఉండాలా? ఎవరైనా ఒప్పుకుంటారా? కానీ అప్పుడు ఆవగింజ విశ్వాసం ఉంది. ఇప్పుడు బిడ్డని బలియమంటే ఆయన యాక్షన్ ఎలా ఉంది? 3వ వచనం, తెల్లవారినప్పుడు, ఆదికాండం 22:3, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడకు ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాడా? ఏంది కనీసం కొంచెం ఒక మాట కూడా మాట్లాడట్లా దేవుడితో? దేవుడితో ఎందుకు ఒక మాట కూడా మాట్లాడలేకపోతున్నాడు? ఎందుకు నాకు కుమారుని ఇమ్మంటావేంటి అని నన్ను ఎందుకు అన్నట్లా? అప్పుడేమో పుడతాడంటేనేమో నవ్వాడు. పుడతారా? ఏంది ఈ వయసులో ఎట్లా పుడతారు అంటున్నాడు. మనసులో నవ్వుకున్న వ్యక్తి ఇప్పుడు భయంకరమైన మాట. అది ఏ తల్లిదండ్రులకైనా భయంకరమైన మాట. మరి నీ పిల్లాడు నాకు బలి ఇవ్వమంటే ఎట్లా ఉంటుంది? మరి కొంచెమైనా బాధ రావాలి, ఏడుపు రావాలి, భయం రావాలి, అసలు దేవుడికి ప్రశ్న అడగాలి. మరి ఈ భక్తుడు అక్కడ ఏం అడిగినట్టు లేదో తీసుకెళ్తుండంట, కట్టెలు చీల్చి తీసుకెళ్తుండంట. ఎందుకు? ఫంక్షన్కా? కట్టెలు చీల్చి ఆడికి తీసిపోతాం మనం ఇదివరకు. ఏదో గొప్ప విందు చేయటానికి కట్టెలు చీల్చి తీసుకెళ్ళినట్టు, నిప్పుని కత్తిని తీసుకెళ్ళినట్టు తీసుకెళ్తున్నాడు ఆయన. అంత సింపుల్గా ఉన్నాడు, అంత టెన్షన్గా, అంత భయంగా లేడు. అంటే అక్కడ విశ్వాసముతో పోల్చుకుంటే ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది? దేవుడితో మనం నడుస్తున్నప్పుడు ఫస్ట్ నడక నీ రోగం పోద్ది, నీ బలహీనత పోద్ది అంటే లోకంలో ఉన్న వ్యక్తి కూడా సరే పోద్దేమలే చూద్దామని ఒక ఆవగింజంత విశ్వాసంతో వస్తాం. తగ్గిన తర్వాత అది రోజు రోజుకి దినదినము ఒక చెట్టు వలె వృద్ధి చెందాలి, ఎదగాలి. అలా ఎదగలేదు అంటే ఇంకా ఆవగింజ విశ్వాసంలోనే ఉన్నాము అని అర్థం. విశ్వాసం ఎదగకపోతే సందేహాలే వస్తాయి. మరి ఫస్ట్ అంటే ఎవరికైనా మరి చేస్తారా చేయడానికి సందేహాలు ఉంటాయి. మరి తర్వాత ఇప్పుడు మన విశ్వాసం ఆలోచించు. మనం దేవుని నమ్మిన అంటే 100% బిలీవర్ అంటాం, తిరుగులేదు అంటాం. ఇదే సిచ్యువేషన్ దేవుడు మనకు చెప్తే మనం ఏం చేయాలి? నీ బిడ్డ నాకు బలియమంటే ఏం చేయాలి? యాక్షన్ ఎలా ఉంటుంది? అరే తల్లిదండ్రులు బతుకున్న తల్లిదండ్రులే కాస్త వదిలిపెట్టండి రా అంటేనే దానికి మనకు మనసు రాకపోతుంటే చెప్పు, వాళ్ళని వదిలి ఉండగలరా అంటేనే మనసు లేకపోతుంటే అరే వాళ్ళని వదిలి చచ్చిపోండిరా అంటే. పోనీ తల్లిదండ్రులకి మీ మీ మీ
బిడ్డని నాకు బలియమంటే మాకు ఆ దేవుడు వద్దు. ఏంది ఎట్లా మాట్లాడుతున్నాడు ఆయన? లేక లేక ఇచ్చి మళ్ళీ అదే ఇవ్వమంటాడంటే, పైగా బిడ్డని ఇవ్వమంటాడు. డబ్బులు ఇవ్వమంటే ఇస్తాం, 4 పొట్టేళ్ళని ఇవ్వమంటే ఇస్తాం, గుడి కట్టి ఇవ్వమంటే కట్టిస్తాం, సందా ఇవ్వమంటే ఏదో ఒకటి చేస్తాం. అసలు బిడ్డనే ఇవ్వమంటున్నాడు ఏంది? కానీ ఈ భక్తుడి దగ్గరకు బాగా ఆలోచించు. ఒక వ్యక్తి బిడ్డ పుట్టిన తర్వాత ప్రాణం పెట్టుకుంటాడు వాళ్ళ మీద, యాకోబులాగా. అవును, నేను చాలామందిని చూసా. హాస్పిటల్కి తీసుకుని వచ్చినప్పుడు ఆ చిన్న బిడ్డకి ఇంజెక్షన్ వేస్తుంటే ముందు ఆ బిడ్డ కన్నా తల్లి వెళ్ళలాడిపోతుంది. కొంతమంది మేము చూడలేమని అడ తిప్పుకుంటారు, అడు తిరిగి ఏడుస్తూ ఉంటారు వీళ్ళు. ఆడేమో కానీ వీళ్ళ బాధ ఎక్కువైపోయింది ముందు. అలాంటి తల్లిదండ్రులు బిడ్డని దేవునికి బలియమని ఆయనే చెబితే యాక్షన్ ఎట్టుండాలి ఆలోచించు. ఆఫ్టర్ ఆల్ మనం కొన్ని వదులుకోవటానికి ఇష్టపడం, కొన్ని వదులుకోవటానికి మనం అంగీకరించం. దాన్నే ఆచి తూచి వదులుకోవాలా, ఏదో త్యాగంగా అనుకుంటాం మనం. నా అంతటోడు లేడు, దేవుని కోసం అది వదిలేసా. ఏంది అది? ఏముంది అది? మహా అయితే తిండి వదిలేసిన, మహా అయితే వస్త్రాలు వదిలేసిన, మహా అయితే అలంకరణ వదిలేసిన, మహా అయితే స్నేహితులను బంధువులను చెడుని వదిలిపెట్టిన. అదే మనం చేసింది. మరి ఈయన ఏ టైపు విశ్వాసానికి ఎదిగిండు అంటే, మొదట ఆవగింజ ఉన్నంత విశ్వాసం ప్రారంభించిన ఇతడు నీ కుమారుని బలే, పైగా నేను నీకు చూపించే పర్వతములలో ఒకదాని మీద అన్నాడు. కుమారుడిని తీసుకుని పోవాలా, పర్వతం దగ్గరకు పోవాలి. ఎంత పరీక్ష చూడు ఇప్పుడు ఇది. ఇంటామ చేతి ఒప్పుకుంటుందంటవా? ఒప్పుకుంటుందా? బీపీ పెరుగుద్ది 100 మీద, ఇంటి మీద బీపీ పెరుగుద్ది అన్నమాట. కానీ ఆయన ఒక ఇద్దరిని, గాడిదను, నిప్పును, కట్టెలను, కత్తిని తీసుకొని బయలుదేరుతా ఉన్నాడంట. ఎందుకు ఇప్పుడు భయం ఉండట్లా? ఎందుకు ఇప్పుడు దేవుడి మీద కోపం రావటంలా? ఎందుకు సందేహం రావటంలా? ఎందుకు అంత నిక్కచ్చిగా ఖచ్చితంగా తీసుకొని వెళ్తున్నాడో? ఆ రేంజ్కి ఎదిగింది. ఎదగటానికి కూడా కారణం ఉంది. ఎందుకో తెలుసా? తీసుకెళ్తా ఉంది. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 18వ వచనం. అబ్రహాము శోధించబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు? ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెను. ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును అని ఎవరితో చెప్పబడిన ఆ అబ్రహాము. ఇక్కడ చూడు, మృతులను సైతం లేపుటకు దేవుడు శక్తిమంతుడై ఎంచినవాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతుల్లో నుండి. అక్కడ చదవబడిన లేఖన భాగాల అర్థం ఏంటి? మృతులను సైతము దేవుడు లేపటానికి శక్తిమంతుడు అని నమ్ముతుండ అక్కడ. అంటే అది వరకంటే ఆవగింజంత విశ్వాసం ఉంది కాబట్టి ఇస్తాను అన్న, నమ్మి నమ్మనట్టు ఉన్నా. ఇప్పుడు ఇచ్చాడు. 100 సంవత్సరాల వయసులో, 90 సంవత్సరాల వయసులో అసాధ్యం అనుకున్నది సాధ్యం చేసి చూపించిన దేవుడు ఇప్పుడు ఈ కుమారుణ్ణి బలిచ్చిన, వాడు బోడదైపోయిన వాడిని మరలా తిరిగి లేపుతుడుగా అన్న విశ్వాసం ఉందంట అక్కడ. మృతులను సైతం లేపుతాడు అంటున్నాడు. సరే, ఈయన గాలుస్తా, బలిస్తా, బోడదైతుడు. ఆ బోడదను కూడా దేవుడు మళ్ళీ మనిషిని చేసి నాకు ఇస్తాడు. చూడు ఏ రేంజ్కి ఎదిగిందో విశ్వాసం. మృతులను సైతం లేపుటకు దేవుడు శక్తిమంతుడో, ఈడు పోతే మరలా లేపగలడో
అన్న విశ్వాసానికి ఎదిగాడు ఆయన. అందుకనే మనసులో సందేహం లేదు. మన జీవితంలో ఇదిగో విశ్వాసం ఈ రేంజ్కి రావాలి. మొదట ఉన్నదే కాదు, మొదట అనుమానంతో ఉన్నది, మొదట కొంచెంతో ఉన్నది, మొదట పూర్తిగా ఉండేది కాదు. 100లో 1% వేసుకో. కానీ ఇతని విశ్వాసానికి వచ్చిన పరీక్ష ఎలాంటిదంటే, ఏ రేంజ్కి ఇతని విశ్వాసం ఎదిగిద్దని దేవుడు చూస్తే, కుమారుణ్ణి ఇచ్చినా కానీ అందులో నుంచైనా లేపుతాడు అనే రేంజ్కి ఎదిగిపోయాడు ఆయన. ఇంకా విశ్వాసానికి తిరిగే ఉంటుంది. వృక్షం అయిపోయింది, అట్లా చెట్టు అయిపోయింది, అట్లా ఆవ గింజ ఎదిగిపోయింది అక్కడ. మన జీవితంలో కూడా దేవునిలోని విశ్వాసం ఎంత అంటే ప్రాణం ఇచ్చే అంత. దేవునిలోని విశ్వాసం ఎంత అంటే దేన్నైనా వదులుకునేటంత. ఒకవేళ నేను ఇప్పుడు వదులుకున్నా, ఎప్పుడు కాదనుకున్న ఈ నిందలైన అవమానాలు ఏదైనా మరలా నాకు తిరిగి ఆ గౌరవాన్ని ఆయన ఇయ్యగలడు అనే రేంజ్కి ఎదగాలి. విశ్వాసం అంటే అదే. ఇప్పుడు నష్టపోయినా, ఇప్పుడు బాధను అనుభవించిన తర్వాత మరలా దాన్ని తీరుస్తాడు అని నమ్మాలి. నేను అడుగుతున్నా, కుమారుడు పోతే మరలా ఇయ్యగలడని నమ్మిన ఆయన మన రోగం పోయినా మరలా ఇయ్యగలడు, మన పరువు ప్రతిష్టలు పోయినా మరలా ఇవ్వగలడు. దేవుని నమ్ముకొని అప్పుల పాలైనా మరలా తిరిగి ఇవ్వగలడు. నా భర్త మార్చగలడు. ఇది విశ్వాసం. నా కుటుంబాన్ని దీవించగలడు, నా కుటుంబాన్ని లేపగలడు. అందరు ఇది అసాధ్యమని అన్నా ఆయన సాధ్యం చేస్తాడు అన్నప్పుడు మన విశ్వాసం గొప్పగా ఎదిగింది అని అర్థం. మరి అంతే చూడాయన, బోడదైపోయినా కానీ నా కుమారుని మరలా బోడదలోంచి ఇస్తాడు అంటున్నాడు అనే రేంజ్కి ఎదిగాడు. జనం అంటారు, జనం ఏలెత్తి చూపుతారు, హేళన చేస్తారు, నీ బ్రతుకి ఇంతే, నువ్వు మారవు అంటాడు. కానీ మనం వాళ్ళ మాటలు బట్టి బాధపడకూడదు. ఈ పనికి రాని వ్యక్తినే పనికొచ్చేటట్టు చేస్తాడనే విశ్వాసం రావాలి. నన్ను నిలబెడతాడు, బలహీనంగా ఉన్న నన్ను బలపరుస్తాడు, ఒకళ్ళు నిందించిన ఏదన్నా సరే దేవుడు, నా దేవుడు నిలబెడతాడు. అందరూ మునుగుతూ అన్నా నా దేవుడు నిలబెడతాడు అనేదే వృక్షమంత ఎదిగే విశ్వాసం. చూడు, కత్తి తీసుకుని, ఆదికాండం 22:12, అందుకని అబ్రహాం తీసుకుని వెళ్ళి, అప్పుడైనా ఆ చిన్నవాని మీద ఏం చేశాడంట, కత్తి తీసుకొని తన కుమారుని వధించుటకు తన చేయి చాపి కత్తి, చూసావా, కత్తి పట్టుకున్నాడా అంటే అర్థం ఏంటి చూడు, ఇంకెక్కడ దాకా వెళ్ళిపోయిండో. ఇంక చంపుతా చచ్చిపోయిండో మళ్ళీ లేపుతుడు. మనమే ఏదైనా అయిందనుకో, పోయింది, ఇంకంతా పోయింది, ఇంకేమి లేదు, ఇంకేం లేదు, అయిపోయింది. శరీరం పట్టు తప్పిపోయినప్పుడు, అంతా అయిపోయినప్పుడు బిడ్డనిచ్చాడు. ఇప్పుడు ఈ బిడ్డ ప్రాణం పోయినా, అంతా అయిపోయినా మరలా తిరిగి ఇస్తాడనే రేంజ్కి ఎదిగాడు ఆయన. అది విశ్వాసం. ఆ రేంజ్కి ఎదగాలి. పోనీ ఏదో యాక్షన్కి పైకి అంత దూరం తీసుకొచ్చి పైన ఊరక అట్లా కత్తెత్తాడటవా చెప్పు. ఆత్మీయ జీవితం అంటే డేరు ఉండాలా. అందుకే నా దగ్గరకు వచ్చేవాడు తన ప్రాణంతో సహా ద్వేషించాలన్నాడు. ప్రాణం దేని మీద తీపి ఉన్నా కానీ యుద్ధం చేయలేము. అబ్రహామును కూడా పరిశోధించింది అందుకే. ఊరకొస్తాడా, అసలు దగ్గరకు వచ్చేసరికి ప్లేట్ తిరగేస్తాడా. మన జీవితంలో కూడా అంతే. ఒట్టప్పుడు కాదు, శోధన వచ్చినప్పుడు, పరిశోధిస్తున్నప్పుడు నిలబెట్టుకోవాలి. ఎవరి విశ్వాసం వాళ్ళు కాపాడు, వృద్ధి చెందాలి. ఎదిగే కొద్దీ గట్టి పరిస్థితులు ఎదురైనా సావనన్నా చేస్తా, ఏదైనా ఇయ్యటానికి సిద్ధపడతా. నా ఇంట్లోంచైనా, నాలోనూ, నా వ్యక్తిగత జీవితంలోనైనా దేవుడు అడిగింది కోరింది నేను ఇస్తా అనే రేంజ్కి ఎదగాలి. అర్థమైందా?
అబ్రహాము వేళలాగా పైకి వచ్చి యుద్ధం చేసేవాడు కాదు, నిజంగానే బయలుదేరాడు. అక్కడ ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు సందేహం లేదు. కొండ ఎక్కినప్పుడు కుమారుడు అడుగుతున్నాడు, నానా బలికి పశువేదే అని అడుగుతున్నాడు. దేవుడే చూసుకుంటానులే కుమారుడా. చూడు అసలు కన్నీళ్లతో కూడా చెప్పట్లే సమాధానం, సింపుల్గా చెప్తున్నా. దేవుడు ఎక్కడి దాకా చూసిండో తెలుసా? కత్తి తీసుకుని ఇంక వేరే ఆప్షన్ ఏం లేదు, ఇంకా చివరి పొజిషన్ దాకా చూసిండు. ఏంది కట్టలు మెరుస్తున్నా, ఇంకా ఆపడేంది? నా కొడుక్కి చేతులు కట్టేస్తున్నా, బలిపీఠం మీద పెడుతున్నా, ఇంకా ఆపడేంది అనుకోవట్లేదు ఆయన. కత్తి తీసుకుని నిజంగానే కత్తి తీసుకుని వేయబోతున్నాడు అంట. అప్పుడు దేవుడు, బా ఏ విశ్వాసం, ఏ ఎదిగావురా, ఏ రేంజ్కి ఎదిగావు అబ్రహాము. ఇక ప్రాణం పోవటమే ఉంది, వాడి మెడ మీద వేయటమే ఉందే. ఇందును బట్టి నువ్వు నాకు భయపడేవాడు అని ఇప్పుడు నేను తెలుసుకుంటున్నాను. నీ విశ్వాసం చిట్టంతైంది, ఎదిగిపోయావు. ఎక్కడికో మనల్ని అంటారు కదా, ఎక్కడికో ఎదిగిపోయావురా జేబులు కొట్టి. కొంతమంది కొన్ని డైలాగులు వాడతారు, ఎంత ఎదిగిపోయావురా. చదువులోనో ఆత్మీయతలోనో అయితే మంచిదే, చెడులో ఎదిగిపోయినవు అన్న మాట రాకూడదు. ఏ మాటల్లో ఏం ఎదిగినవురా అంటే అర్థం ఏందంటే, సాడీలు చెప్పటంలో ఇంత ఎదిగినవు అంటే, దేవుడు అబ్రహాముని ఏమంటున్నాడంటే, నీలో ఇంత వృద్ధి చెందింది విశ్వాసం. మొదట నేను ఇస్తాను అంటేనేమో నవ్వుకున్నావో, ఇప్పుడు అదే బిడ్డని నాకు బలీయమంటే సందేహించకుండా నిజంగానే ఇస్తా ఉన్నావో. ఇలాంటి విశ్వాసుని దేవుడు దీవిస్తాడు అన్నమాట. అప్పుడు ఇస్తాడు, ఇదిగో నీవు అనేకమైన జనములకు తండ్రి అవుతావు, ఆకాశ నక్షత్రములంతా లెక్కింప శక్యం కానంత మంది అవుతారు, పో నీకు బిడ్డలు అన్నాడు. హల్లెలూయా. బ్లెస్సింగ్ వచ్చింది. మనల్ని కూడా అంతే. ఉన్న ఒక్క కొడుకును కూడా ఇచ్చుటలో ఆయన వెనుదిరగల. మన విశ్వాసం అనేది డబ్బా ఏదైనా పోతున్నా కానీ దేవుని నిమిత్తం ఏదైనా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నంత రేంజ్కి ఎదిగిపోవాలి. అమ్మో ఈరోజు ఆదివారం 300 పోతాయేమో, దేవుని సన్నిధి కన్నా అదే గొప్పదేమో. ఆఫ్టర్ ఆల్ దాన్ని ఎందుకు వదులుకోలేకపోతున్నాం? దేవుని మాట దగ్గర 6 దినములో పని చేసుకుని 7వ దినమున పరిశుద్ధంగా ఉన్నామండగా. మరి 7వ దినమున మనం ఏం చేస్తున్నాం? అక్కడ కూడా ఏదైనా లాభం వస్తుందేమో. 7వ దినం కూడా నిర్లక్ష్యం చేస్తే మనం ఏం చేస్తున్నాం అంటే, ఇంపార్టెంట్ ఎవరికి ఇస్తున్నాం అంటే లోకానికి, బ్రతుకు తెరువుకి, డబ్బుకి ఇస్తున్నాం. అబ్రహాం అలాంటోడు కాదో, అన్ని కోణాల్లో టెస్ట్ చేసాడు దేవుడు. చూడు, 100 సంవత్సరాలకు బిడ్డనిచ్చాడు రా. ఆ బిడ్డ పాలు మాన్పించడం అయిపోయిన తర్వాత శోధించబడుతున్నాడు. ఎన్ని సంవత్సరాల్లో చెట్టు అయింది ఆ విశ్వాసం? కట్టెల మోపు ఆ బిడ్డ మీద పెట్టాడు కాబట్టి ఇంచుమించు 17 యవనస్తుడు. ఎన్ని సంవత్సరాలకు ఆ రేంజ్కి ఎదిగాడో? ఒక 17 లేదా 18. అప్పటికి ఏ రేంజ్కి ఎదిగాడో చూడు. మనం కూడా 1 సంవత్సరానికి, 2 సంవత్సరాలకి, 3 సంవత్సరాలకి విశ్వాసం ఎదుగుతూనే ఉండాలి. ఎవ్వరు నమ్మలేరు. ఈయన చచ్చిపోయినా నాకు దేవుడు మళ్ళీ ఇస్తాడులే అంటే ఎవ్వరు నమ్మరు అసలు. కానీ ఆయన నమ్ముతున్నాడు, లేనప్పుడే ఇచ్చిండు. అసలు డాక్టర్ వల్ల కూడా కాదు, ఇచ్చాడు. మరి వీడు పోయినా నాకు ఇస్తాడు. మనం కూడా అలా అనుకోవాలి. ఈ లోక సంతోషం ఒకంత అయితే అంతకన్నా రెట్టింపు దేవుడు మాట వింటే నాకు ఇస్తారని నమ్మాలి. ఈ లోక సుఖభోగాలు, వైభవాలు 2 దేవుడు నాకు దాన్ని చక్ర వడ్డీతో సహాయిస్తారనే తట్టు నమ్మాలి. ఇది విశ్వాసం వృద్ధి చెందించటం. నలుగురు ఏమంటారు? ఈ లోకపరంగా ఎంజాయ్ చేద్దామంటారు.
మనం ఏమనాలి, ఇదే ఉందిరా, అసలు అది ఉంది. అదే విశ్వాసం. పరలోక రాజ్యం, దేవుని రాజ్యం, పరిశుద్ధాత్మలో ఆనందం, భాషలో మాట్లాడటం, కృపా వరాలు. ఈ ఆనందం చాలా గొప్పది. కనుక మనం విశ్వాసం ఎలా ఉండాలి అంటే, ఆయన విశ్వాసం ఆవగింజ నుంచి చెట్టు అంత అయింది. మెచ్చాడు దేవుడు. వెరీ గుడ్ మై సన్. అబ్రహాం అంటున్నాడు, తర్వాత ఏమంటున్నాడు తెలుసా, నా స్నేహితుడా. అబ్రహాం అంటే దేవుడికి చాలా ఇష్టం. అందుకని లోతు విషయంలో 50 మంది నుంచి 5 దాకా వస్తుంది. 5 కాపాడు. అన్నిసార్లు అడ్డం తిరుగుతుడు దేవుడికి, అయినా దేవుడు కోపట్ల. ఎందుకో తెలుసా, అంత ఇష్టం. విశ్వాసంలో ఒక చెట్టులాగా ఎదిగిన వ్యక్తి అంటే దేవుడికి భలే ఇష్టం. మొదట నా దగ్గరకు వచ్చేటప్పుడు, నా సన్నిధికి వచ్చేటప్పుడు కొంచెం విశ్వాసంతోనే వచ్చావు. ఇప్పుడు సంవత్సరాలు గడిచే కొద్ది ఇదిగో ఈ రేంజ్కి నువ్వు ఎదిగావని దేవుడు ఆ వ్యక్తితో ఎక్కువ మాట్లాడటానికి, ఆ వ్యక్తితో ఎక్కువ గడపటానికి, ఆ వ్యక్తి ప్రశ్నలకు సమాధానం ఇవ్వటానికి కూడా ఇష్టపడతాడు. ఎందుకంటే సందేహం లేనంత భక్తి. పోయినా నువ్వు ఇస్తావు ప్రభువా అనే భక్తికి ఎదిగినప్పుడు దేవుడు ఆ వ్యక్తితో ఎక్కువ స్నేహం చేయటానికి ఇష్టపడతాడు. మన జీవితంలో కూడా ఎక్కువ దేవుడితో మాట్లాడటానికి, సహవాసం చేయటానికి ఇష్టపడాలి. వాక్యం చాలా ఇంపార్టెంట్ కాబట్టి. హల్లెలూయా. అయిపోయిందా? విశ్వాసం వృద్ధి చెందిందా? ఎదిగిందా? అలా ఎదిగిన వ్యక్తితో దేవుడు ఎక్కువగా గడుపుతాడు, ఆ వ్యక్తిని దీవిస్తాడు. అన్ని విషయాల్లో దీవించినట్ట దేవుడు అబ్రహామును. కాబట్టి ఇలాంటి విశ్వాస జీవితం మనం జీవితంలో ఉండాలి ప్రతి విషయంలో. కొద్ది మాటలు దేవుడు మన హృదయంలో నీరుగట్టి ఫలింపచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరికీ వందనములు. ఖడ్గం మినిస్ట్రీ వీడియోలకు సంబంధించిన బుక్కు ప్రింట్ అయి సిద్ధముగా ఉన్నది. మొదటి బుక్కు ఈ కనిపించే 30 అంశాల మీద ఉన్నది. కావలసిన వారు ఈ నెంబర్కు కాల్ చేసి ఆర్డర్ చేసుకొనగలరు.